తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. నిన్న జరిగిన విచారణలో హైకోర్టు టీజీపీఎస్సీకి పలు ప్రశ్నలు సంధించింది. ఇవాళ మరోసారి విచారణ జరపనున్న హైకోర్టు తెలుగులో మూల్యాంకనంపై వివరాలు అందించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. బుధవారం గ్రూప్ 1లో అవకతవకలపై జరిగిన విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అన్ని పిటిషన్లలో తెలుగులో రాసిన వారికి తక్కువ మార్కులు వచ్చాయని, ఎంపికైన వారిలో కూడా తెలుగులో రాసిన వారు తక్కువగా ఉన్నారని పిటిషనర్లు పేర్కొన్నారని తెలిపింది. అసలు తెలుగులో రాసిన వారిలో ఎంతమంది ఎంపికయ్యారు, తెలుగులో రాసిన వారి పేపర్ల మూల్యాంకనానికి ప్రాతిపదిక ఏంటి, తెలుగులో మూల్యాంకనం చేసిన వారిలో ఎంతమందికి భాషలో ప్రావీణ్యం ఉందని ప్రశ్నించింది. దీనిపై టీజీపీఎస్సీ న్యాయవాది వివరణ ఇవ్వగా అన్ని వివరాలను ఇవాళ విచారణ సమయానికి అందించాలని ఆదేశాలిచ్చింది ధర్మాసనం. తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. నిన్న జరిగిన విచారణలో హైకోర్టు టీజీపీఎస్సీకి పలు ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, వంశీ, అంటే సింగిల్ డివిజన్ ఏదైతే తీర్పిచ్చిందో, అంటే దానికి సంబంధించి సింగిల్ డివిజన్లో పిటిషన్ దాఖలైందో దానికి సంబంధించి దాన్ని సవాల్ చేస్తూ, అంటే ఆల్రెడీ సింగిల్ డివిజన్ బెంచ్ ఏం చేసిందంటే ఏదైతే గతంలో సంబంధించిన గ్రూప్ 1 నియామకాలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ప్రస్తుతం అయితే తాత్కాలికంగా నిలిపివేయాలి, కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు మాత్రం ఓకే అంటూ సింగిల్ డివిజన్ బెంచ్ ఆల్రెడీ ఒక తీర్పు ఇచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ ఆల్రెడీ టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్కి వెళ్ళింది. డివిజన్ బెంచ్లో నిన్న దాదాపు చాలాసేపు వాదోపవాదాలు కొనసాగి, ఇంతకుముందు మీరు చెప్పినట్టు అవన్నీ కూడా, అంటే ముఖ్యంగా తెలుగుకు సంబంధించిన టాపిక్ కావచ్చు, మూల్యాంకనం అంటే అదే వాల్యుయేషన్ సంబంధించి ఉన్నటువంటి డౌట్స్ కావచ్చు, మిగతా ఎవరైతే అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారో వరుస ఆల్ టికెట్ నెంబర్లకు సంబంధించి కొంతమందికి సేమ్ మార్కులు రావడం ఏంటి, తర్వాత సెంటర్లకు సంబంధించి కొంతమందికి మాత్రమే కొన్ని సెంటర్లు కేటాయించినట్టు కొన్ని ఆరోపణలు ఎవరైతే అభ్యర్థులు చేశారో వాటికి సంబంధించి కూడా వాదోపవాదాలు సాగాయి. అయితే డివిజన్ బెంచ్లో మరొకసారి వాదనలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ దీనికి సంబంధించి మేము అంటే విచారణ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మళ్ళీ మీరు సింగిల్ డివిజన్కే వెళ్ళండి అని చెప్పి కూడా నిన్న ఏదైతే డివిజన్ బెంచ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే కానీ కొన్ని సూచనలు మాత్రం డివిజన్ బెంచ్కు సింగిల్ బెంచ్కు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా గ్రూప్ 1 అభ్యర్థులు అయితే, అంటే గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ రద్దయింది, మళ్ళీ కొత్త ప్రభుత్వం నోటిఫికేషన్ వేయడం, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ఇట్లా చాలా సుదీర్ఘకాలంగా నిరుద్యోగులు అయితే వెయిట్ చేస్తున్నారు ఎగ్జామ్, అంటే దీనికి సంబంధించి తీర్పు కోసం. కాబట్టి ఇంతమంది అభ్యర్థులకు సంబంధించిన భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని తొందరగా తీర్పు ఇవ్వాలి, ముఖ్యంగా ఈ వేసవి సెలవులు పూర్తయ్యే లోపలే తీర్పు ఇవ్వాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు అది డివిజన్ బెంచ్ ఇవ్వడంతో ఈరోజు మళ్ళీ సింగిల్ బెంచ్కి సంబంధించి మధ్యాహ్నం లంచ్ తర్వాత మనకి వాదనలు కొనసాగబోతున్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు అభ్యర్థులు ఏవైతే అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మరి టీజీపీఎస్ సంబంధించిన న్యాయవాదులు గతంలో కూడా చెప్పారు, వాటినే మళ్ళీ ఈరోజు వాదిస్తారా, ఏం చేయబోతున్నారో చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా అంటే ముఖ్యంగా కొంతమంది సేమ్ ఆల్ టికెట్ నెంబర్స్ దగ్గరలో 20 మంది వరకు ఆల్ టికెట్ నెంబర్స్కి సేమ్ మార్కులు దరిదాపుగా వచ్చాయి, ఎలా వచ్చాయి అనేటువంటి సందేహాలు ఉన్నాయి అభ్యర్థులకు. దాంతోపాటు సెంటర్కి సంబంధించి కొంతమంది కోటి ఉమెన్ సంబంధించిన మహిళా కళాశాలకు సంబంధించిన వారు అక్కడే తమకు సెంటర్ వేయాలంటే కూడా వారు కోరడం ఏంటి, అంటే మిగతా వారికి ఇవన్నీ మినహాయింపు వారికి ఎందుకు ఇచ్చారు, ఇలాంటి కొన్ని డౌట్స్ ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆ సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత టీజీపీఎస్సీపై ఉందని కూడా ఇటు సింగిల్ బెంచ్ ఆల్రెడీ చెప్పి ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఈరోజు మళ్ళీ వాదోపవాదాలు సాగబోతున్నాయి. మరి టీజీపీఎస్సీ ఎట్లా కౌంటర్ ఇవ్వబోతుంది, ఎందుకంటే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, కేవలం తుది నియామక పత్రాలు అందజేయాల్సి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎంతమంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఓవైపు అనుమానాలను నివృత్తి చేయడంతో పాటుగా అంటే క్లీన్గా ఎగ్జామ్స్ జరిగాయి, ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్న టైంలోనే చాలా పెద్ద మొత్తంలో అవకతవకలు జరిగినటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు టీజీపీఎస్సీపై మాత్రం ఖచ్చితంగా బాధ్యత ఉంది. కాబట్టి క్లీన్గా ఎగ్జామ్స్ జరిగాయి, ఎక్కడ అవకతవకలు జరగలేదంటే స్పష్టం చేసే పరిస్థితులు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటికి సంబంధించి మరొకసారి వాదోపవాదాలు సాగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఇటు పొలిటికల్ టర్న్ కూడా ఆల్రెడీ కేసు తిరుగుతోంది, ఎందుకంటే ఆల్రెడీ మొన్నటి వరకు బీఆర్ఎస్ వాదించింది. ఇప్పుడు తాజాగా బీజేపీకి సంబంధించి కేంద్ర మంత్రి మనకు బండి సంజయ్ ఆల్రెడీ టీజీపీఎస్కి ఒక లేఖ రాశారు. మాకు కొన్ని సందేహాలు నివృత్తి చేయాలంటూ కూడా ఆయన కొన్ని క్వశ్చన్స్తో ఒక లేఖను కూడా రాశారు. దానికి సంబంధించి టీజీపీఎస్సీ నుంచి రిప్లై చేయడానికి కోరుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు తీర్పు అనేది కీలకంగా మారింది. మరి వేసవి సెలవుల లోపలనే ఖచ్చితంగా తుది తీర్పు ఇవ్వాలంటూ కూడా డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది, ఈరోజే తుది తీర్పు ఇస్తుందా లేదంటే మళ్ళీ వాయిదా వేసి తమకు ఉన్నటువంటి అభ్యంతరాలకు సంబంధించి టీజీపీఎస్ నుంచి వివరణ కోరుతుందా అనేది చూడాల్సి ఉంటుంది. మధ్యాహ్నం అంటే లంచ్ తర్వాత మాత్రం మరొకసారి వాదోపవాదాలు సాగబోతున్నాయి. వంశీ, రైట్ రమణ.